అవసరంలో అడుగు పెట్టేశాను. నాకు బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే వెంటనే వీడియోకి లైక్లు గుద్దేసి కింద కామెంట్స్ లో హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. అలాగే బర్త్డే అంటే గిఫ్ట్ ఉండాలి కదా, అందుకే మన ఫన్మోజీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి 3 మిలియన్ మార్క్ దగ్గర చేయండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బర్త్డే గిఫ్ట్. చేస్తారు కదా? అబ్బా ఎంత అందంగా ఉందో. కమ్ ఆన్ రముకు, లెట్స్ డూ దిస్. కనిపించట్లేదేంటి? చా, మిస్ అయిపోయిందే. ఏంట్రా ఏమైంది? నిన్ను చూస్తుంటే ఏదో పోగొట్టుకున్నట్టున్నావు. నాకు దొరికిన అవకాశాన్ని మిస్ చేసుకున్నా అనిపిస్తుంది. నేను ఒక అందమైన అమ్మాయిని చూసా, తనతో ఎలాగైనా ఇవాళ మాట్లాడదాం అనుకున్నా. నాకు తనతో మాట్లాడే ధైర్యం వచ్చింది, కానీ తను రాలేదు. ఎందుకురా ఫీల్ అవుతున్నావు? నువ్వు హ్యాపీని ట్రై చేయొచ్చు కదా, అక్కడ నువ్వు తనకు కనిపెట్టొచ్చు. హ్యాపీనా? అదేంటి? హ్యాపీన్ అనేది ఒక రియల్ లైఫ్ డేటింగ్ యాప్. దీంట్లో నువ్వు సేమ్ ప్లేసెస్ కి వెళ్లే వాళ్ళని కనిపెట్టొచ్చు. మీ ఇద్దరికి లైబ్రరీకి రావడం ఇష్టమైతే తనను నువ్వు ఇక్కడే కలవచ్చు. సో ఇట్ ఈస్ యువర్ బెస్ట్ షాట్. రియల్లీ? తనకి నేను నచ్చుతానంటావా? ముందు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోరా. ఫస్ట్ హ్యాపీన్ యాప్ డౌన్లోడ్ చేయి. Find your crush in the places you love. Download Happen right now from the link in the description. హలో, ఎవరా నువ్వు? అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నా? రే గోరా, నేనరా. అంకుల్ మీరా? ఏంటి అంకుల్ ఎంత అర్ధరాత్రి ఫోన్ చేశారు? పక్కింటి ఆంటీతో పులిహార కలుపుతూ ఆంటీకి దొరికిసారా? బ్యాగ్ తో బయటికి తోసారా? నోర్ము ఎదవా, ముందు అర్జెంటుగా ఇంటికి రా. ఈ టైంలో దేనికి అంకుల్? ఎందుకో వచ్చాక చెప్తాను గాని వస్తా ముక్కుగాని కూడా తీసుకురా. ఓకే అంకుల్. ఎనీ ఎమర్జెన్సీ? ఎస్, ఇట్స్ బేబమ్మ సర్జెన్సీ. ఎంత అర్ధరాత్రి అంత అర్జెంట్ అంటున్నాడంటే కొంప తీసి బేబమ్మ బకెట్ తినేసిందా ఏంటి? వెళ్ళేటప్పుడు దండటికి వెళ్దాం. బేబమ్మ, ఒసే బేబమ్మ, ఎన్నాళ్ళకి నీ ఫోటోకి దండేసి దండం పెట్టే అదృష్టం వచ్చింది. అంకుల్ ఏది బాడీ ఏది? అప్పుడే పట్టుకెళ్ళిపోయారా? బాడీ ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? అర్జెన్సీ అన్నారు. బేబమ్మ పోలేదా? పోలేదు, పుట్టింది. పుట్టిందా? ఎస్, తెల్లారితే బేబమ్మ బర్త్డే. సో మనం దానికి నైటే సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కటింగ్ చేయిద్దాం. ఎందుకేనా మమ్మల్ని అర్ధరాత్రి లేపు మరి పిలిచారు? అవునరా, ఇట్స్ బేబమ్మ బర్త్డే, మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. అర్ధరాత్రి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వడానికి అదేమన్నా అందమైన బామ్మ ఏంటండి? అందవికారమైన బామ్మ. రే అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? మన ఫ్యామిలీ ఆపదలో ఉన్నప్పుడల్లా ఎన్నిసార్లు వచ్చి మనల్ని ఆదుకోలేదు? అంత పెద్ద లెజెండ్ కోసం ఇంత చిన్న సర్ప్రైజ్ ఇవ్వలేరా? ఛీ, మీరేదో మంచి వాళ్ళని మన వాళ్ళని అనుకున్నా, కానీ మీరు ఎలాంటి వాళ్ళని తెలిసాక. బాబా అంకుల్, మీ వచ్చి రాని ఏ అన్నారు మిమిక్రీ కన్నా ఆ సర్ప్రైజే బెటర్. పదండి. ఒరే, నేను 1 2 3 అని లెక్క పెడతాను. మీరు అందరూ కలిసి ఒకేసారి డోర్ తీసి సర్ప్రైజ్ అని అరవాలి, ఓకేనా? ఓకే. మొహాలేట్రా మడత కాజల్లా పెట్టారు, జోషేది? యూట్యూబ్ లో ఉంటది చూడండి. అబ్బా, మీతో మాట్లాడి బొక్క. సరే, డోర్ తీస్తున్నాను, రెడీగా ఉండండి. 1 2 3. సర్ప్రైజ్! ఇదేంట్రా, అందరం కలిసి ఎంత గట్టిగా అరిసినా దిమ్మ చెక్కలు అలా పడుకుంది. కొంప తీసిపోయిందేటి? పోన్లేండి అంకుల్, పుట్టినరోజు రోజే పోయింది. ఇంకో డేట్ గుర్తు పెట్టుకోకర్లేదు, 2 ఒకటేటే. నోర్ము ఎదవా, ఎప్పుడు అపసకనం మాటలే. రే మను, ఆ దుప్పటి తీసి చూడు. బేబమ్మా, బేబమ్మా, పుట్టినరోజుకి మనం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఇది మనకి రివర్సల్ ఇచ్చిందేట్రా. బర్త్డే ట్రిప్ అని ఏ బ్యాంకాక్ చెక్కేసి ఉంటది. ఏదో ఫోన్ వస్తుంది. బేబమ్మ,
నీకు ఈ వయసులో రేసులన్నీ అవసరమా? రేసులో వయసు ఏంటి మార్టిన్? నేను రేసులు మొదలు పెట్టే టైంకి మీ డాడీ డైపర్లో దుద్దుకెళ్ళుంటాడు. పిల్ల పొచ్చకాయ. డోంట్ మెస్ విత్ మీ. దీనికి ఇలా కాదు. కూడా తప్పించుకుందా? ఇంకా నీ ఆటలు చాలించు మార్టిన్. ఇంకా నువ్వు ఈ రేస్ గెలిచినట్టే బేబమ్మా. అది చూద్దాం. మార్టిన్, ఎవడ తీసుకున్న గోతులో ఆడే పడతాడంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. నువ్వు బాంబులు వేయడం వల్ల నా ఆయిల్ ట్యాంక్ లీక్ అయింది. ఆయిల్ మీద జారే నువ్వు స్లిప్ అయ్యావు. కర్మ ఇస్ ఎ బీచ్. ఇంకెప్పుడు నాతో రేసుకు రాకు. బయట ఫేస్ చూపించుకోలేవు. అయ్య బాబోయ్, ఏంట్రా రేసింగ్? 2 నిమిషాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా చూసినట్టు అనిపించింది మామ. అవునరా, ఇది టాలీవుడ్ కాదు, హాలీవుడ్ మెటీరియల్. నోరుమోయండి. అర్ధరాత్రి ఆకతాయిలాగా రోడ్డు మీద రేసులు ఆడుతుందా? రేసులు ఇంటికి రాని, దాని పని చెప్తాను. వచ్చినట్టు ఉంది. హాయ్ హోమీస్, హౌ ఇస్ మై రేస్? లైక్ యువర్ ఫేస్. అయితే బానే ఉండుంటది. నోర్మై, పుట్టినరోజు నాడు ఎవడైనా తెల్లవారే లేచి గుడికి వెళ్దాం అనుకుంటాడు. ఇలా తెల్లారులు రేసుకు కాదు. కమాన్ రా జగన్నాథం, గుడికి వెళ్ళి రామకీర్తనలు పాడుకోవడానికి నేనేమి శబరిని కాదు. మరి సూపర్ లో నాగార్జునవా? యా, నాగార్జున. కమాన్ రా. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వలేదు, కానీ ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే మేమేమైపోవాలి? ఈ ఇంటికి ఉన్న పెద్ద దిక్కు, చిన్న దిక్కు, అన్ని దిక్కులు నువ్వే కదా. ఒకవేళ ఏమైనా అయితే మేం దిక్కు లేకుండా అయిపోవాలి. అలా ఏం కాదురా జగన్నాథం. చిల్, వేర్ ఇస్ మై సర్ప్రైజ్? నువ్వు ఇచ్చావుగా మాకు సర్ప్రైజ్. ఇంకా సర్ప్రైజులు ఇచ్చే మూడో ఉత్సాహం అన్ని పోయాయి. అదేంటి మరి, నాకు బర్త్డే పార్టీ ఏం లేదా? బర్త్డే పార్టీ అంటే నువ్వు ఇవ్వాలి, మేం కాదు. ఎస్, వి వాంట్ పార్టీ. ఓకే ఓకే ఓకే, రేపు ఇంట్లోనే నా బర్త్డే పార్టీ. అందరినీ పిలండి. మీ ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ పిలండి. పార్టీ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులున్నా పిలవడానికి మాకు అంతమంది ఫ్రెండ్స్ లేరులే. మహా అయితే పంకజం, పంజా, తత్తిగాడు వస్తారు. అయితే నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను. నీ ఫ్రెండ్సా? ఎవరే బాబు వాళ్ళు? చెప్పను, సర్ప్రైజ్. ఆల్రెడీ ఒకటి ఇచ్చావు, మళ్ళీ ఇంకోటా? ఎస్, నా బర్త్డేకి మీరు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, నేనే మీకు సర్ప్రైజ్ ఇస్తా. గెట్ రెడీ గైస్, హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటిదంతా? ఇదిగో బాబు, నీ కోళ్ళని మేకల్ని పెంచడానికి ఇదేం ఫామ్ హౌస్ కాదు, పిసినిగొట్టు హౌస్. ఎవరు నువ్వు? అరే బేబమ్మనే పూచా. అరే డజన్ మేక డజన్ కోడి. బేబమ్మ చెప్పిందా? ఏంట్రా జగన్నాథం, ఏమైంది? ఈ డ్రెస్ ఏంటే? బర్త్డే డ్రెస్ రా, బాలేదా? భయంకరంగా ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవ్వనురా, సెట్ చేస్తా. ఏడ్సావులే, ఈ జంతువులన్నీ ఏంటి? పార్టీకి రా, నేనే తెప్పించా. కోసి కూరుండేద్దాం. కోళ్ళు మేకలంటే ఓకేనే, ఈ అడుగు పందేటి? మీరు తినరా? ఒసే, మేము సిటీలో బతికే మిడిల్ క్లాస్ వాళ్ళమే, అడవిలో బతికే ఆది మనుషులం కాదు. అరే, పులి మాంసం కూడా చెప్పానే. ఇది నన్ను పోలీసులకు పట్టించేలా ఉంది. ఒసే బేవమ్మ, అవన్నీ పట్టుకుందంటే పోలీసు మనల్ని పట్టుకుంది అంటారే. భయపడ్డాడు. జస్ట్ కిడ్డింగ్ రా జగన్నాథం, జోక్ చేసా. అలా నువ్వు నీ అదో జోకులను. అయినా మనం 1 కేజీ మాంసం తెచ్చుకొని 10 రోజులు తింటాం, అలాంటిది ఇన్ని కేజీలు తెప్పించావు.
ఏం చేసుకోవాలి ఇదంతా? పంచి పెట్టాలి పేదలకి నిరుపేదలకి. ఈ రోజు మన ఇంటి దగ్గర అన్నదానం. నా పుట్టినరోజు నా కడుపే కాదు, నాతో పాటు ఇంకో నలుగురు కడుపు కూడా నిండాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ డ్రీమ్. సబాష్ సబాష్ బేబమ్మ. నాళ్ళు బర్త్డే అంటే ఇంట్లో నాన్న వాళ్ళతో జరుపుకోవడమే అనుకున్నాను, కానీ ఈ రోజు అర్థమైంది నానే వాళ్ళు లేని నలుగురితో జరుపుకోవాలని. మీ అమ్మ నిన్ను నీ కోసం కనలేదే, పేదల కోసం కన్నది. చెప్పవే మీసం. సారీ, నీకు మీసం ఉండదు కదా, అయితే కొట్టవే తోడా. ఇప్పుడు దాకా స్టాలిన్ ప్లే అయింది కదరా, అప్పుడే ఇంద్రాకి ఎలా మార్చావు? రే జోయలు, నైస్ ఇంప్రూవ్మెంట్. అవును బేబమ్మ, నేల మీద నడిచే వాటిని అన్నింటినీ తెప్పించావు, మరి నీటిలో ఇదేవేవే? ఇప్పుడే కదా అడిగాను, అప్పుడే ఎలా వచ్చాయి? నైట్ పార్టీకి ఇన్వైట్ చేద్దామని ఆక్వామ్యాన్ గడికి ఫోన్ చేశాను. వాడు రాలేక చిన్న గిఫ్ట్ పంపించాడు. ఆక్వామ్యాన్? యు మీన్ జాసన్ మామా? యా యా వాడే. ఒసేయ్, ఇందులో పిరానా చేపలు కూడా ఉన్నాయే. అవునరా, పిరానాలు మనల్ని కొరికితే డేంజర్ గాని మనం వాటిని కొరుక్కుందంటే కాదు కదా. పిరానాల పులిసెట్టండి తిందాం, సూపర్ ఉంటది. అయ్య బాబోయ్, ఇప్పుడు నేను ఇవన్నీ వండాలా ఏంటి? అక్కర్లేదు లక్ష్మి, ఇదిగో ఈయన మాస్టర్ చెఫ్ ఇండియా, ఈయన మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా, ఈయన మాస్టర్ చెఫ్ యుఎస్. గార్డెన్ రామ్సేన్ కూడా పిలిచాను గానీ గార్డెనింగ్ లో బిజీగా ఉన్నాడట. అయ్యి బాబోయ్, బేబమ్మకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందిరా. అవునరా బేబమ్మ, పవర్ పఫ్ గర్ల్స్ కూడా పిలిచావా? ఇంకా చెప్పరా, చోటా భీమ్, ఫీనియస్ అండ్ ఫర్బ్, కిక్ బటాస్ కి అవన్నీ కార్టూన్ క్యారెక్టర్స్ రా, నిజంగా ఉండవు. అయ్యో అవునా? నేను అందుకేరా పిల్ల పిచ్చుక అనేది. అవును బేబమ్మ, వండర్ ఉమెన్ ని, బ్లాక్ వీడోని కూడా పిలవా? వాళ్ళకి నాకు పడదు. అదేంటే? నీకు అర్థం కాదురా, ఇట్స్ గర్ల్ థింగ్. గర్ల్స్ థింగ్స్? ఇక్కడ గర్ల్ ఎవరున్నారు? నేనేరా. అబ్బా, ఇంకా సోదాపి పార్టీ పనులు మొదలు పెడదాం. మస్తాన్ బాయ్, నువ్వు మేకలను కొట్టు. మాస్టర్ చెఫ్స్, మీరు వంట స్టార్ట్ చేయండి. అన్నా, నువ్వు డెక్కలు పెట్టవే. మనం పెట్టిన పాట సౌండ్ పటాన్ చెరువు దాకేన పడాలా. అరే పంజా, ఇది పిసినగుట్ట భవనమా పబ్బా? ఆ లైట్లేటి, ఆ పాటలేటి, ఏం జరుగుతుందంటావరా అక్కడ? ఏదో పార్టీ జరుగుతున్నట్టుందమ్మా. పీజే హౌస్ లో పార్టీయా? అది కూడా మమ్మల్ని పిలవకుండానా? అదే ఇలా పని చెప్తాను. ఇదిగో జగ్గు. ఏంటి బంకు? మమ్మల్ని పిలవకుండా పార్టీలు చేసేసుకుంటారా పార్టీలు? నువ్వు ఎలాగో పిలవకుండానే వచ్చేస్తావు కదా, అందుకే పిలవలేదు. నన్ను అంత మాట అంటావా? చూడు జగ్గు. ఏంటి చూసేది? ఆడు చెప్పింది కరెక్టేగా. ఈ పక్కింటి పంకజంకి అసలు విలువ లేకుండా పోతుంది. నేను హర్ట్ అయ్యాను, బొంగుముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడు కొంప తీసి వెళ్ళిపోతావా ఏంటి? వెళ్ళిపోతాను పార్టీలోకి. కదరా పంజా. దేవుడు దీన్ని తయారు చేసేటప్పుడు సిగ్గానే ఐటమ్ నేయడం మర్చిపోయాడురా. చాలా లేట్ గా కనిపెట్టారు నాన్నగారు, పదండి లోపలికి వెళ్దాం. పిచ్చుకోగానే కలిసిందేట్రా అలా అవుతున్నావు? బేబమ్మ బర్త్డే అంకుల్, కమ్ ఆన్, ఎంజాయ్ ద వైబ్, ఎంజాయ్ ద పార్టీ. ఒరే, పార్టీ అయ్యేసరికి ఇంట్లో సామాన్లు తిరగొట్టేలా ఉన్నాడు రా. ఈ బేవమ్మ ఎక్కడ? ఒసే బేవమ్మ. గివ్ మీ 1 సెకండ్ బాలా. ఏంట్రా నీ గోల? బాలానా? ఎవరే వీడియో కాల్లో? నటసింహం, మన బాలయ్య బాబురా. బాలయ్య బాబా? బాలయ్య బాబు చెప్పు. I wish you many many happy returns of the day, many more birthdays to celebrate, and God bless you with health, wealth, prosperity, security and longevity. Thank you so much బాలయ్య. రైట్, ఓకే బై. ఇప్పుడు చెప్పరా, ఏంట్రా నీ గోల? అది లైట్లు సౌండ్లు. ఒకసారి
యు మీన్ పవన్ కళ్యాణ్? థ్యాంక్ యూ. ఏం లేదు, మన ఇంటి దగ్గర పార్టీ పెట్టాను. నువ్వు ప్రజాసేవలో బిజీగా ఉన్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని పిలవలేదు. ఓకే అన్నయ్యని అడిగానని చెప్పు. ఇప్పుడు చెప్పరా. అదే బేవమ్మ, కేక్ కటింగ్ ఉంది, నువ్వు వచ్చి కట్ చేస్తే భోజనాలు గట్ట స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే కానిద్దాం. పదే. ఇదిగో బేబమ్మ, మటన్ ముక్క సరిగ్గా ఉడకలేదే. అయితే తినకపో. ఒరే పంజా, పిలవకుండా పార్టీకి వచ్చావని ఇక్కడ మనకు అసలు వాల్యూ ఇవ్వట్లేదురా. అవునమ్మా, కూరలో మూలిగేయమన్నా వేయలేదు. వీళ్ళకి ఇలా కాదురా, నువ్వు త్వరగా తినేసి 1/2 కేజీ కేక్ పట్టుకుని వచ్చే, వీళ్ళ పని చెప్దాం. సరే అమ్మా. హే బేబమ్మ, లెట్స్ డాన్స్ టు ద రిథమ్ ఆఫ్ ఆంధ్ర. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంసెట్ ఎగ్జామ్. లేకపోతే ఏంటి, వాళ్ళు కనిపించట్లేదా? ఈ బేబమ్మ బర్త్డే పార్టీ జరుగుతుంది. అవునా? అయితే మీ బర్త్డే పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ ఏది? మా ఇంట్లో మేము పార్టీ చేసుకోవడానికి మీ పర్మిషన్ దేనికి? పార్టీ మీ ఇంట్లో అయినా సౌండ్ పక్కింటి వరకు వస్తుంది. మీరు పెట్టే ఈ సౌండ్స్ వల్ల మీ నైబర్స్ డిస్టర్బ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పార్టీ జరగకూడదు, జరగనివ్వను. నేను నీకు చెప్పేది ఏంటంటే, ఇన్స్పెక్టర్, ఇక్కడ పార్టీ జరుగుద్ది, జరగనిస్తాను. ఆపేస్తా. నువ్వెలాగొస్తావో నేను చూస్తా. ఒరే ఎవరైనా ఆపండ్రా. ఉండండి అంకుల్, బాగుంది. కింగ్ కాంగ్ గాడ్జిల్లా కొట్టుకున్నట్టుంది. ఎదవా, మిమ్మల్ని ఆపమన్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. వస్తే బేమమ్మ ఆగే. ఏట్రా జగన్నాథ, నేను మాట్లాడతా ఉండు. ఏం మాట్లాడతావు? అబ్బా మీరు ఇలా రండి సార్, మనం పక్కెళ్ళి మాట్లాడుకుందాం. సార్, మాకు ఆ పక్కింటి పంకజంకి పడదు, అందుకే మీకు ఇలా కంప్లైంట్ ఇచ్చి ఉంటది. ఎవరు కంప్లైంట్ ఇస్తే ఏంటి సార్? న్యూసెన్స్ ఇస్ న్యూసెన్స్. అయితే ఈ కామన్ సెన్స్ తీసుకుని ఈ న్యూసెన్స్ ఎక్కడితోనే మర్చిపోండి సార్. లంచమా? ఎవరిక్కడ లంచం అన్నది? నేనే. లంచం. పేరడిగితే లంచం, ఊరడిగితే లంచం, పార్టీ ఆపడానికి లంచం, పార్టీ జరగడానికి లంచం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా లంచం తీసుకుని పనిచేస్తారు? భారతీయుడి గెటప్ వేసుకొచ్చి అపరిచిత డైలాగ్ చెప్తున్నాడు. ఎవరైనా? సేనాపతి, ఇతనే భారతీయుడు. సార్ మీరా? సారీ సార్, తప్పైపోయింది. రే పదండ్రా. థ్యాంక్ యూ సేనాపతి గారు, టైంకి వచ్చి కాపాడారు. లంచం తీసుకోవడం ఎంత తప్పు, లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. సారీ సార్, గొడవ ఆపడానికి ఏం చేయాలో తెలియక అలా చేశాను. మనకి రూల్స్ తెలియదని మన దగ్గర డబ్బులు లాగేయడానికి ఇలా చాలా మంది వస్తారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఎవ్వరికి ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదు. బాగా చెప్పు సేనాపతి, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చా బేబమ్మ. 1 వారం రోజులు ఈ హైదరాబాద్ లోనే ఉంటా. అవునా? అలా అయితే మా ఇంట్లోనే ఉండు. ఏంటంకుల్, బేబమ్మ తాతని మన ఇంట్లోనే ఉండమంటుంది. ఇదేమన్నా ఫలక్నామా ప్యాలెస్ అనుకుంటుందా? నాకు అదే అర్థం కావట్లేదురా. కొంప తీసి ఆయన బేబమ్మ బాయ్ ఫ్రెండ్ కాదు కదా? Stop reading love stories and start your own with Happen. Happen connects you with people who share your interests and love the same places as you. Click the link below to download Happen.